బంధు అదే రైతు భరోసా ఈ ప్రభుత్వం పెట్టిన రైతు భరోసా ముచ్చట ఇప్పుడు చెప్పాలి మనం ఏమన్నారోళ్ళ నేను ఇదివరదాకా చెప్పినట్లు ఈ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము బిచ్చమెత్తంది 10,000 రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఒక సందర్భంలో కేసీఆర్ 2 పంటలకే ఇస్తాను 3 పంటలకే ఎందుకు ఇస్తలేడు రైతు బంధు అని చెప్పేసి మాట్లాడి నేను అధికారంలోకి అయితే 3 పంటలకు ఇస్తా అన్నాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 నెలల పొద్దు 8 నెలలు అయిపోయినాయి ఆల్రెడీ నిన్న మొన్న దాకా 8 నెలలు అని చెప్పుకున్నాం ఇప్పుడు 9 నెలల పొద్దు ఈ 9 నెలల పొద్దుల దాదాపు 2 పంటలకు ఒక్క పంట కూడా పూర్తిగా ఇయ్యలేదు రైతు బంధు పైసలు ఇప్పుడు రైతు భరోసా నిధులన్నింటినీ రైతు రుణమాఫీకి మళ్ళీ ఇచ్చిరనే విమర్శలు బాగా గుప్పమంటున్నాయి రైతు భరోసా పెట్టుబడి సాయం కోసము రైతన్నలు చెయ్యలు రాసుకొని ఎదురు చూస్తా ఉన్నారు రైతన్నకు ఎద్దేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పేసి మంచుగుండదని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా ఆలోచించి దేశంలోనే ఎవ్వరు చేయనంతగా ఆలోచన చేసి రైతుల కోసం ఏర్పాటు చేయబడ్డ తెలంగాణ రాష్ట్రం రైతుల కోసం కొట్లాడిరు రైతుల కోసమే మంత్రి పదవులకు సైతం రాజీనామా చేసిండ్రు రైతుల కోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తొలి దశ అయినా మలి దశ అయినా ఉద్యమం అట్లనే కొనసాగింది రైతులకు జరుగుతున్న అన్యాయము నీళ్లు నిధులు నియామకాలు మొత్తం మీద మెయిన్గా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగింది ఇవాళ మళ్ళీ అదే అన్యాయం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగానైతే పాలకులు తొత్తులుగా మారి వ్యవహరించారో ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి స్వార్థం కోసం ఈయన పోయి టీడీపీ వాళ్ళు గెలిస్తే ఈయన పోయి అక్కడ పార్టీ ఆఫీసులో కేకులు కట్ చేసుకొని వస్తాడు మొత్తం మీద రైతన్నలను గదే గోస పెడతాండ్రు రైతన్నలను గదే ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నారు ఏ సావుకారు దగ్గరనో చెయ్యలు చాపద్దు రైతన్నలు కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకోవద్దు అని చెప్పేసి పెట్టుబడిగా ఆ మొత్తం కాకపోయినా కొద్దిగా ఆసరైనా అది వేరు ఉడత సాయం లెక్క సాయంగా ఉంటది అని చెప్పేసి 2 ఎకరాలు ఉన్న రైతులకైతే అవి సరిపోయేటి పంట పెట్టుబడి సాయము ఇలా పంట పెట్టుబడి సాయాన్ని అటకెక్కించింది ఈ సర్కార్ ఇంకా విధి విధానాలు అమలు కాలేదట అందరితో మాట్లాడలేదట ఈసారి రైతు బంధు ఎగ్గొడతాను వీళ్ళు చెప్పకనే చెప్తాను చూడుర్రి మీరు అర్థమవుతుంది మీకు మొత్తం మీద రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యం అవుతుంది రైతు ఎప్పుడు ఆలస్యం అవుతుంది ఇంకా పంటలు ఎప్పుడు వేసుకుంటారు ఆల్రెడీ నాట్లు వేసుకున్న వాళ్ళే కలుపులకు కూడా వచ్చినాయి వాళ్ళ నాట్లు వేసుకున్నాయి పంటలు వేసుకున్న వాళ్ళే కలుపులకు కూడా వచ్చినాయి ఈసారి వ్యవసాయ విస్తీర్ణం సాగు విస్తీర్ణం దాదాపు 14 లక్షలు తగ్గిపోయింది పోయిన తాపలకు పోల్చుకుంటే 14 లక్షల పైచిలకు ఎకరాల విస్తీర్ణం తగ్గిపోయింది ఈసారి దానికి ఎవరు కారకులు పోయిన తాపనే పంట వచ్చిన దాన్ని బట్టి చూస్తే పోయిన తాపనే పూర్తిగా తగ్గిపోయింది ఈసారి తీసుకుంటే 14 లక్షల పైచిలకు ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది చిన్న చితక రైతులను గోసపెడతాండ్రు చిన్న సన్నకారు రైతులను గోసపెడతాండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు పంట పెట్టుబడి సాయం కింద అందాల్సిన పైసలు లేవు ఒకవైపు రైతు రుణమాఫీ కాలేదని రైతులు బాధపడతా ఉన్నారు రైతులు ఏడుస్తా ఉన్నారు ఒక పాట యాదకొస్తుంది తెలంగాణ పల్లెలల్లా 32 జిల్లాలల్లా చిన్న రైతుల గోస శివునికే తెలువాలే చిన్న సన్నకారు రైతులను ఎట్లా గోస పెడుతుండ్రో అట్లా గోస పెడతా ఉన్నారు నిజం వల్ల ఎవరు ఎదురు చూస్తారు చిన్న సన్నకారు రైతులే ఎదురు చూస్తారు కదా రైతు రుణమాఫీ కోసమైనా అటు పోతే రైతు బంధు కోసమైనా ఇది పంట పెట్టుబడి సాయంగా ఆసరైతే వచ్చే పంటల కొద్దో గొప్ప మన ఇంట్లోకి పైసలు మిగులుతాయి మనం మంచిగా బతకొచ్చు నిజంగా కేసీఆర్ చెప్పిండ్రు గర్వంగా చెప్పిండ్రు ఒకప్పుడు బొడ్రాయి పండుగ చేయడానికే భయపడ్డ జనాలు పబ్లిక్ ఇలా లక్షలు ఖర్చు పెట్టుకొని ఆటలు కోసుకొని బొడ్రాయి పండుగలు చేసుకుంటా ఉన్నారు అది కాదా సంతోషం అని చెప్పేసి హర్షం వ్యక్తం చేసిండ్రు అప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఏడ కనబడతా ఉన్నది మళ్ళా రైతులకు పాత రోజులు వస్తున్నాయి రాబోతున్నాయి తీసుకొస్తారు వీళ్ళు అవే రోజులు తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు విధి విధానాలపై అసెంబ్లీలో చర్చించలేకపోయినాం ఎందుకు చర్చిస్తారు సబ్జెక్టు మాట్లాడంగానే మెడకు పెడితే కాలుకు పెడితే మెడకు వాకౌట్లు చేసి బయటకు పోయేటట్టు చేసుడు మైక్ ఇవ్వకపోవడం మైకు బంద్ పెట్టుడు సబ్జెక్టు మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్కి దిగుడు శుష్క ప్రియాలు శూన్యహస్తాలు అన్నట్టు అన్యాయం లేకుండా సందడు ఘోష్ అన్నట్టు సబ్జెక్టు మీద నాలెడ్జ్ లేకనే వ్యక్తిగత దూషణలకు దిగుడు వ్యక్తిగత ముచ్చట్లు మాట్లాడు ఇట్లా చేతిరి మీరు ఒక్కళ్ళు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఒక్క ప్రతిపక్షం నాయకుడు ఒక ప్రతిపక్ష లీడర్ ప్రతిపక్ష ప్రజాప్రతినిధి సబ్జెక్ట్ మీద మాట్లాడితే 10 మంది మంత్రులు లేతిరి
9 మంది మంత్రులు లేతిరి, ఎమ్మెల్యేలు లేతిరి, ముఖ్యమంత్రి కానుంచి వెళ్ళేసే ఏడబోతే సబ్జెక్టు గురించి రైతుల గురించి మాట్లాడనిచ్చిర్రా మీరు? ఎట్లా చర్చిస్తారు మీరు అసెంబ్లీలలో? అందుకే అన్ని అంశాలు అయిపోవాలని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరపాలనంటే తెలంగాణ పొద్దుందాకా 3 దాకా జరిపించారు. కానీ అసెంబ్లీ సమావేశాలు ఏదో పడిపోయినట్టు పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్లారే ముళ్ళ మూట సదిరిండు. మరి ఏందో ఏం కథనో తెలియదు కానీ అట్లా సదరడానికి కారణం ఏంది? ఆయన పోయింది పెట్టుబడుల కోసమా దేనికోసమా తెలియదు కానీ మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరపమంటే జరపకనే పోతురి. తెల్లారం దాకా 3 గంటల దాకా విమర్శల వర్షం. ఇట్లా జరపాల్సిన అవసరం ఏమున్నది? ఆగమాగం ఆదరబాదరగా ఈ సమావేశాలు చేయాల్సిన అవసరం ఏమున్నది? క్షుణ్ణంగా పరిశీలించాలి, అధ్యయనం చేయాలి. టైం ఇవ్వకపోవుడు 1:41కి రావాలి. ఏ అంశాల మీద మాట్లాడేది? అది అసదుద్దీన్కి సంబంధించి చెప్పిండ్రు, ఓవైసీ పార్టీలోకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పిండ్రు. ఏం చెప్పిర్రో మనకు తెలుసు. 1కి రావాల్సిన ప్రోటోకాల్ 1:40కి వస్తే దేని మీద ప్రిపేర్ అవుతారో ఇట్లా మాట్లాడతారు. సభ అంత చక్కదనంగా నడిపించారు. ఇంకా వీళ్ళంటే సమస్యల మీద మాట్లాడతారట అసెంబ్లీ సమావేశాలలో. ఏ ఒక్కలన్నా ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశాల విషయంలో మంచి అభిప్రాయంతో ఉన్నారా? కనీసం ఏమైనా సబ్జెక్టు మీద మాట్లాడిర్రా? ఇచ్చిన గ్యారంటీల బడ్జెట్ల గురించి ఇచ్చిన గ్యారంటీల అంశాలు ఉన్నాయా? ఇచ్చిన ఏవైతే ఉన్నాయో మీరు భరోసాలు ఇచ్చారో వాటికి సంబంధించిన అంశాలు ఉన్నాయా? నిరుద్యోగులకు సంబంధించి ఉన్నదా? నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ కోసము రచ్చ చేస్తానని చెప్పేసి పేరుకు నామమాత్రం. మనకంటే బీద రాష్ట్రమైన బీహారు లెక్కలతోని సహా ఇచ్చుకున్నారు వాళ్ళు. ఎన్నిట్లల్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి మీరు లెక్కలు ఇయ్యరట. వీళ్ళు ఎట్లా ఇయ్యరో మరి, ఎందుకు ఇయ్యరో తెలియదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనా ఈ జాబ్ క్యాలెండర్ అనేది? ఒకటి బూటకం, నాటకం. ప్రజలారా మోసపోవద్దు. మళ్ళా మోసపోతే మనదే తప్పు అవుతుంది. చూస్తున్నాం రాష్ట్రం ఎట్లా ఏం కథ అనేది. ఆల్రెడీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత మొదలైంది. ఏ మూలన చూసినా ఎవరిని అడిగినా కాంగ్రెస్ కార్యకర్తల కాన్నుంచెల్లి రేవంత్ రెడ్డి విధానాలను, కాంగ్రెస్ పాలన తీరును వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఫక్తు కాంగ్రెస్ కార్యకర్తలే. నేను చూపిస్తా, ఆ వీడియోలు కూడా చూపెడతా మీకు కావాలనంటే. రైట్, ఇది పరిస్థితి. ఇక్కడ రైతు బంధు పెట్టిండ్రోళ్ళ రైతులకు మోసం చేసిండ్రు. దాదాపు 15లోగా 2 లక్షల మాఫీ, 2 లక్షల మాఫీకి ప్రయత్నిస్తారట. తప్పులతో మాఫీ కాకపోతే బ్యాంకులదే బాధ్యత. ఇక్కడ ఇంకో గమ్మత్ ముచ్చట చెప్పాలనోళ్ళు మాఫీ కాలేదని అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద వేట వేసిండ్రట. వేట వేయగానే అయిపోతుందా? ఇప్పుడు కానోళ్ళ పేర్లు ఎట్లా తీస్తారు? రైతు రుణమాఫీకి అర్హులై కూడా వాళ్ళకు రుణమాఫీ కానోళ్లకు ఎట్లా న్యాయం చేస్తారు? గదిని మీద మాట్లాడాలి కానీ వాళ్ళ మీద వేటేసి అయిపోతుందా? పుండో దగ్గర ఉంటే మందో దగ్గర ఎత్తే సరిపోతుందా? ఇక్కడ గాయం ఎట్లా మారుతుంది రైతన్నలకు? కానీ రుణమాఫీ కానీ రైతన్నల పేర్లన్నీ ఎంపిక చేసి వాళ్ళ అర్హులా కాదా అని ప్రక్షాళన చేపట్టుండ్రి. గోడన విలపిస్తూ ఉన్నారు, బాధెల్ల పోసుకుంటా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు రైతులు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అక్కడ పోయి ఇక్కడ పోయి ఆ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఈ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి యాదాద్రి నరసన్న మీద ఒట్టు 15 ఆగస్టు లోపు 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా. రామప్ప పోయి అక్కడ రామప్ప మీద ఒట్టు, శివుని మీద ఒట్టు, మొత్తం మీద మేము 2 లక్షల రుణమాఫీ చేస్తా. కొమరెల్లి పోయి మల్లన్న మీద ఒట్టు 2 లక్షల రుణమాఫీ చేస్తా. సమ్మక్క సారక్క మీద ఒట్టు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చెప్పిండా లేదా రేవంత్ రెడ్డి? ఇవి నేనన్న మాటలా? కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారన్న మాటే ఇది. డిసెంబర్ 9 తారీఖు నాడు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తాం 2023 డిసెంబర్ 9 తారీఖు నాడు అని చెప్పింది వాళ్ళ మాటే. ఇలా ప్రయత్నిస్తారట. ఇక అయిపోయి ఎక్కడిది ఇంకెక్కడిది. ఇప్పుడు ఆడ పైసలు ఎక్కడి వాళ్ళ నన్ను అడిగితే రైతు రుణమాఫీకి కావాల్సినవి అక్షరాల 40 లక్షల కోట్లు, 40,000 కోట్లు, 35 నుంచి 40,000 కోట్లు. వాళ్ళు కొద్ది మందిని ఎంపిక చేసి 110 మందికి వేసి చేతులు దులుపుకున్నారు. అదే ముచ్చట చెప్పొద్దా? డబ్బాలు కొట్టద్దా? బాకాలు ఊదద్దా? మేము మాట ఇచ్చినాం, మాట మీద నిలబడ్డాం. మాట ఇచ్చినామంటే మాట మీద నిలబడతాం, కాంగ్రెస్ వాళ్ళమని గొప్పలుగా చెప్పుకోవద్దా? అదన్నట్టు ఇది. ఏడా ఎంతమందికి అయినాయి? 30,000
ఇక చూడుండ్రి బీఆర్ఎస్ సంబంధించి 20 గంటలల్లా నిన్న 4 గంటలల్లా 15,000 దరఖాస్తులు వచ్చినాయి. 15,000 మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి వాట్సాప్లో ఆ నెంబర్ ఏదైతే ఉన్నదో దానికి ఫిర్యాదు చేసిండ్రు. రుణమాఫీపై ఫిర్యాదుల వెలువ 24 గంటల్లో 30,000 మంది రుణమాఫీ బాధితుల సంఖ్య. ఈ 30,000 మందిని ఈడేసుకున్నట్టున్నాడు పాపం తుమ్మల నాగేశ్వరరావు. వీళ్ళందరూ 30,000 అంటే బీఆర్ఎస్కు పెట్టిన వాళ్ళందరూ కానోళ్ళు అన్నట్టు వాళ్ళని నమ్మిర్రు అన్నట్టు. ఆ నెంబర్కు పెట్టిన వాళ్ళందరూ వాట్సాప్ మెసేజ్లు పెట్టిన వాళ్ళందరూ కానోళ్ళే అన్నట్టు. మొత్తం మీద 24 గంటలలో 30,000 మంది రుణమాఫీ బాధితుల ఫిర్యాదు బీఆర్ఎస్ వాట్సాప్ నెంబర్కు రైతుల నుంచి మెసేజ్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. రుణమాఫీ ఫిర్యాదుల వెల్లువ అని చెప్పేసి 30,000 మందిని ఇక్కడ వేసుకున్నారు పాపం. వీళ్ళు లక్షల మందల్లా రైతు రుణమాఫీ కానోళ్ళు, లక్ష లోపున్నోళ్ళే లక్షల మంది వెళ్తారు. ఈ నెంబర్ ఇంకా 20 గంటలలోనే 30,000 దరఖాస్తులు వచ్చినాయి, 30,000 మంది ఫిర్యాదు చేసిందంటే ఇంకా పోతా ఉంటే ఇంకెంతమంది ఫిర్యాదు చేస్తారో చూద్దాం. రైట్, ఇది వార్త ఇక్కడ కనబడతా ఉన్నది.